పండుగ పూటనైతే మా ఇంటికాడ మా అమ్మ అప్పలు చేయమంటే చేయనే లేదు. పొద్దుగానే ఊరికి పోయింది. మా అక్కనేమో నాకు కొలుకు పోవాలని వెళ్ళిపోయింది. నాకు ఇప్పుడు మస్తు ఆకలి అవుతుంది. అసలే ఎక్కడ చూసినా అప్పల వాసన వచ్చి పాడవుతుంది నాకు. కోడి చికెన్ కూర అయితే ఇక్కడ కూడా వస్తుంది. వాసన వస్తుంది. అదో సుగరక్కలు ఇంటికన్నా అన్నట్టున్నాడు. సపోర్ట్ చేయకుండా పోతా చిన్నగాలతో మాట్లాడి చేసుకుంటా చూడు అసలు. సుగరక్క ఓ సుగరక్క అప్పలు వండుతారా? అబ్బా ఓ మడుగులు వండుతుంది అక్క. ఏమప్పాలు చేస్తుంది మడుగులా? బా ఇంత మాడగొడుతుందా, కమ్మగా వస్తుంది వాసన నాకైతే. అక్క నువ్వు తప్పుగా అనుకోక పండుగ ఫుడ్ ఎందుకు ఈ పొలగాడు మా ఇంటికి వచ్చి గీత మాట్లాడుతుందని. సరేనా? సరే చేసిందమ్మా. తప్పులు చేస్తారేమో. పొద్దున ముగ్గులు పెట్టినావా? ఎన్ని సుక్కల ముగ్గు? 10 సుక్కల ముగ్గు. బా మంచిగా పెట్టింది. అవు పొద్దుగా నేను చూసిన వాడకట్టుకో పాల పోతుందో చూసిన మంచిగా ఉంది. ఏం పూ మంచిగా ఏం పూ సుగునక్క మంచిగా ఏం పూ. మా అమ్మ ఏమంటే చేయలేదు. మా అక్కనేమో నాకు కొలువున్నారా అనుకుని చెప్పిపోయింది. ఒక్కనే అయిపోయినా నేను చేయాలి అక్క. సాయం చేసి మళ్ళీ కూలి వద్దు నాకు. సంచి మందం ఇస్తుంది అది. సరేనా? తినుకుంటా వస్తుంటా రేపటి దాకా మళ్ళీ. ఎందుకంటే పండుగ పూట ఎవరి ముఖం చూడాలి నేను. సరే చేసింది ఏమంటావు? కానీ మా అమ్మకి వచ్చినాక చెప్పొద్దు మళ్ళా. మా అక్క తింటుంది మంది పండు ఇంట్లో పోయి మళ్ళీ మడుగులు తిన్నారా అని నేను. సరేనా? ఏం చెప్పొద్దు. నేనేం చేస్తా మీకు సహాయపడతా. కూర్చోవాలా ఇంటికి నేను కూర్చుంటా. సరే లోపలికి మాట బాగా అవుతుంది. చూసుకో మంచిగున్నది అప్పలే. అవు చూసుకో. సరే చేసిందమ్మా. బాబాయ్ పట్టుకొచ్చింది ఆ కట్టెలు. పాపం బాబాయ్ కట్టమైతే ఎవ్వరో తెలియదు, ఎవరో చెప్పుకోడు కూడా. అవు ఈ పిండి అంతా బాబాయ్ తీసుకొచ్చిందా? ఎక్కడ పట్టించుకొచ్చిండు? మిల్లికాడ పట్టించుకొచ్చిందా? పిండి రేటు ఎట్లున్నది చిన్నమ్మా? 10 రూపాయలు కేజీ. 10 రూపాయలా? బా పండుగ పూట తగ్గితేనే లేదు. సుగులక్క ఏమైనా నవ్వుతుంది వచ్చిన కాచలి. అమ్మ సుగులక్క చూడు సపోర్ట్ చేయకుండా నవ్వుతుంది. మీరు పిండి పట్టించుకొచ్చిందా? మీరు అయిపోయినట్టున్నాయి కదా వచ్చి. అందుకనే చిన్నమ్మలు ఇక్కడ కూర్చొని చేస్తున్నావు నిమ్మనంగా. పోయిందా బాగా పోయిందా పనికి? పండుగ పూట కూడా పని ఉండదు ఆయనకు. అవునా? మంచిగా నడుస్తుంది ఆ బిజినెస్. చిన్నమ్మ పిల్లలకి ఏం చేస్తున్నాం ఇంకా ఇవాళ పండుగ పూట? మరి అరిసెలు, సకినాలు, ఇంకా లడ్డూలు కూడానా? అయితే ఇక ఇవాళ మొత్తం పొద్దు పోతుంది ఇక మనం చేసేసరికి. నైట్ మొత్తమా? చీకటి 2 గంటల దాకా చేయాలి. 2 గంటల దాకా. పిండి ఎన్ని కిలోలు పట్టుకొచ్చుకున్నాం? 15 కిలోలా? అమ్మా వారంకు సరిపడానా నెలకా? అమ్మ నెలకా? పండుగ ఒక్కసారి కదా మనం చేసుకునేది. అవు మంచిగున్నది. సుగనక్క నేను అంత ఎంతసేపు అంటాను ఇక నేను కూడా చేస్తాను మంచిగా. మా అక్క చేయాలి కానీ మంచిగా చేస్తాను. కాలాలి మంచిగా కావాలి. చిన్నమ్మా ఈ మడుగులు వేసాను ఇంకేం చేద్దాం? గ్యారెల్ చేద్దామా? గ్యారెల్ మిషన్ ఉన్నదా లేకపోతే కన్నా నడకరావాలా? పండగ అన్ని తెచ్చినా. సుగనక్క ఇప్పుడు ఏమన్నా లేకపోయిందక్క అప్పల పుల్ల అని అరిసెల మిషన్ అని సకినాల మిషన్ అని పోయి మంది పోతే అడుక్కొచ్చుకుంటుంది. మొన్న ఇగో మన శోభ లేదు చింత చెట్టు శోభ వాళ్ళని అడుగుతా అంటే చూసిన నేను కదక్క వాళ్ళని అడుకొచ్చుకున్నది చూసినావా? నేను మంది ఫోన్ మొత్తం చూస్తా కానీ సపోర్ట్ చెయ్య. ఇది అయిపోయిందా? ఇది కాలేదు ఇంకా కాలేదు చూసుకో. అప్పలు అయితే మంచిగా అనిపిస్తాయి నాకైతే. పొద్దుగాల సాయలు వేసుకొని ఫర్ర తినాలి మంచిగా ఉంటుంది. ఇంకా కమ్మ చూడు చూడక్క ఏమన్నట్టు కథం కళ్ళలో బద్దలు అంటుంది. మంచిగా చేస్తున్నా కప్పలు అయితే సంబరం అవుతుంది నాకు. ఓ గిన్నెడు అయిపోయింది ఇంకో దెక్కిస్తుంది ఎట్ట కాదా చిన్నమ్మా? చేస్తావు ఇంకోటి సంచి లేదు అయిపోయినట్టు. నేను కూడా పోయేటప్పుడు ఒక సంచి పట్టుకొచ్చుకుంటా. వాళ్ళు నెయ్యి మడుగులు ఇన్ని గ్యారెలు అరిసెలు నేది మా అక్క తెలియకుండా సజ్జం మీద పెట్టుకొని మా అక్క లేనప్పుడు తింటా.
సరోజ చిన్నమ్మ ఇప్పుడు సంక్రాంతి పండుగ అంటే ఇప్పుడు ఎక్కడ మన ఆంధ్ర దిక్కులు ఎక్కువైతాయి కదా, తెలంగాణలో ఇప్పుడు కోడి పందాలు అట్లాంటివి ఏం లేకుండా అప్పలు మాత్రం మంచిగా చేస్తారు కదా. అప్పాలు చేస్తారు, కొత్త కాటలు ఇంటికి వస్తాయి. సుగుణక్క ఏమైంది? వెళ్ళిపోతున్నా నేను కూర్చుంటా నీ మళ్ళీ పోతే పోనీ మనం చేసుకుందామని. ఏమాట చిన్నమ్మ కూలి ఆమె మందం నాకు ఇయ్యరాదు చూసుకో. మేము అడుగులు అయిపోయినాక గ్యారెల్ చేసుకుందామా? గ్యారెల్ విషయం నేను వస్తుంటాను సరేనా? సరే. సరోజ చిన్నమ్మ పొగ బాగా వస్తుంది, కన్ను మండుతూ. నేను పొద్దులు ఎట్లా చేస్తావు పిల్లలకి గిట్లా గిట్టగాను 15 కిలోల పిల్ల అయితే మామూలు ముచ్చట్నా అలవాటు అయిపోయిందా? అబ్బా ఇది ఒక్కసారి అప్పల పుల్లతో అన్ని తీస్తావా? దీన్ని నేను ఇంకో తిరిగేస్తాను, ఇది కొద్దిగా మాడకూడదాం, కమ్మగుతాయి రుచి కదా. సుగుణాకి వచ్చినావా? దా కూర్చో, నువ్వు పోయినావు అనుకో నీ ఫీట మీద నేను కూర్చున్నా కాదు. ఇక కూర్చో, కింద కూర్చుంటా, నాకు కిందనే మంచిగా అనిపిస్తుంది. సుగుణక్క నాకు అది చెప్తున్నా అప్పలని అయిపోయినాక నాకు సంచి మందం నింపాలి. మళ్ళీ నేను మా అక్క తెలియకుంటుంది ఇంట్లో తీసుకో. ఇట్లా మా అక్కనేమో ఉండమంటే కొడుకు పోయి ఫాడైంది. గిట్లా పండుగ పూట బయటికి పోకుండా ఇప్పుడు అసలే కరోనా పురుగు, ఒమిక్రాన్ పురుగు అని ఏమో అడ్డమైన పురుగులన్నీ వచ్చి ఫాడవుతున్నాయి. ఇప్పుడు మనం మంచిగా గిట్లా ఇంట్లో సంబరంగా అప్పలు చేసుకొని వండుకొని తినాలి, మంచిగా పండాలి. గంతే, బయటికి పోయి ఆగం కాబోద్దు. పిల్లలు గాలిపాతాలు ఎరిగి పోయిలా చిన్నమ్మ? మాస్కులు పెట్టి పంపించినావా లేదా? మంచి పని చేసినావు చిన్నమ్మ. అడ్డమైన రోగాలు వచ్చి పాడవుతున్నాయి. పిల్లలకి ఏం తెలుసు మళ్ళా? అక్క సుగుణక్క అది మరి ఇది ఇప్పుడే పిల్ల కాలాలి, మంచిగా కాలాలి. ఓ డెక్కేసో ఇది మొత్తం నిండిపోయింది, చేస్తావా సంచిలో? ఏమన్నా లేకపోతే చెప్పు చిన్నమ్మ, నూనె అయిపోతే చెప్పు, నేను సావుకారి కాడికి పోయి పట్టుకొస్తా, మనకు ఉద్ధరిస్తాడు. సరోజ చిన్నమ్మ ఒకప్పుడు కిందటి ఏడాది కింద మనం అప్లై చేసినప్పుడు మొత్తం మీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు అందరు కూర్చున్నాయి కదా పలకడ. మీ ఏరాళ్ళు, చిన్న వదిన, పెద్ద వదిన, అత్తమ్మ. కరోనా చేపట్టి అన్ని బంద్ అయిపోయినాయి కదా, ఎక్కడోళ్ళు అక్కడ అయిపోయారు ఈ కరోనా పూర్ పాడుగాను. సుగుణక్క మీటి కాడ కూడా అంతేనా? నువ్వు ఒకదాని చేసుకున్నావా? మీ ఏరాళ్ళు కూడా ఉన్నారా? లాస్ట్కు మళ్ళీ 2-3 అయిపోయేటట్టు ఉన్నారు కదా. ఇంకో వచ్చేటకు మీ ఇద్దరు కాదు, నువ్వు ఒక్కదాని అయిపోతావు చూసుకొచ్చిందమ్మా. తప్పదు, ఇక ఏం చేస్తాం మరి, 4-5 కూర్చుంటే కాని పని కదా. అందుకనే నూనె బాగా కాలుతుంది కదా. ఇప్పుడు ఇది మడుగుల పిండి కదా, దీంట్లో ఏమేమి వేసినావు చిన్నమ్మ? ఓమా ఇవన్నీ కారం ఇవన్నీ పట్టించినావు పిండికి. నూనె పిల్ల ఇలా పెట్టు సుగుణక్క, నేను వేస్తాను డెక్కేస్తా, దగ్గర పెట్టు కథ డెక్కిస్తా. నిండనే నిండేది చేసుకోవాలి ఏదో ఒకటి. మరి ఇప్పుడు 4-5 కూర్చుంటే మళ్ళీ దూరం ఉండాలి, మళ్ళీ తలకాయ నొప్పి. ఒక 2-3 కూర్చొని చేసుకున్నా నాలుగు. అబ్బా ఏంది చిన్నమ్మ గింతగానో కన్ను మండుతున్నా, పొగ పాడుగా గిడ్డికి వస్తుంది నాకు. మీకు కన్ను మండుతలేవా? మీరు ఇంకా దగ్గర పట్ల కూర్చున్నారు, మండుతున్నాయా? మీకు అలవాటు అయిపోయింది కదా చేసి చేసి. ఆడవాళ్ళకి మంచిగా కానీ మస్తు ఓపుకుంటుంది అక్క మీకైతే కదా చిన్నమ్మ. మస్తు పండుగ వెళ్ళదా, పిల్లలు మంది మొక్కలు చూస్తారు మళ్ళీ. కానీ ఎంతో ఓపుకుంటుంది ఆడవాళ్ళకైతే. గిన్నె గలం చేస్తారు పొద్దున లేచి పండుగ అనగానే ఇల్లు ఊడ్చి ఆకిలో అలికేసి ముగ్గులు పెట్టి మళ్ళీ మొగానికి స్నానాలు చేసి. ఓ బిడ్డో ఓ కష్టం కాదు, ఎంతైనా మీ ఆడవాళ్ళు గిరియట్ చిన్నమ్మ. నేను చెప్పుకుంటాను కదా, మంచిగా మీరు వండి పెడతా మేము తింటాం. ఎవరు కాదు, మీరే గిరియట్ మంచిగా చేస్తారు. మస్తు కష్టం ఉంటుంది మీరైతే. చూడు పండుగనే నేను ఎన్ని తీరులో చేస్తున్నావా. మళ్ళీ ఇవి అయిపోగానే మళ్ళీ పిల్లలకు మళ్ళీ ఏదన్నా పెట్టాలి, వాళ్ళకి మళ్ళీ సాయంత్రం ఇంత తినబెట్టి పండుగ చేయాలి. అబ్బా చింత బాగా వస్తుంది చిన్నమ్మ. అయ్యాల ఇప్పుడు మడుగులు అయిపోతాయి కదా, మడుగులు అయిపోయినాక మళ్ళీ ఇంకేం వస్తారు? గ్యారెలు సకినాలా? అవి ఎంత పట్టించిన పిండి? 5 కిలోలా? పర్లేదు. ఎన్ని రోజుల మందం అయితే ఇప్పుడు నువ్వు చేసిన అప్పలేండి మళ్ళీ? 10-15 రోజులా? గింతగానం చేసిన 10-15 రోజులు వస్తే అదే అవు చిన్న యాద్ మర్చిన ఛాయలు ఎంత కమ్మ ఉంటాయి పొద్దున వస్తుంటాయి. మడుగులే మంచిగా ఉంటాయి, ఇంకా ఆ గ్యారెల కన్నా మడుగులే మంచిగా ఉంటాయి. అప్పలు అయిపోయినాక మళ్ళీ కోడి చికెన్ కూర ఉండవా?
కోడి చికెన్ కూర వండేప్పుడు ఇవాళ రేపు లేదు ఎల్లుండి ఇవాళ రేపు ఏమంటారు అయితే ఇవాళ రేపు నీ స్వీట్లేనా నీస్ కూర ఏమంటారు కనుమ పండుగ రోజా కనుమ పండుగ రోజు అప్పుడు మేకను కోసి తింటారు 5-6 కలిసి మేకను కోసుకొని తింటారు మంచిగా దావత్ ఉంటుంది ఆ రోజు కోడి చికెన్ మేక మటన్ కోడి చికెన్ రేట్లు తగ్గిపోయినాయి కానీ మేక మటన్ రేట్లు బాగా ఫిరమై పాడైనాయి నేను సుగుణక్క వచ్చినావా అయితే నేను మొన్న ఆంధ్రదిక్కు పోయినా కోడి పందాల కానీ పోతే ఓ మంచిగా ఉన్నాయి చిన్నమ్మా కోట్లు అయితే మంచిగా ఉన్నాయి ఇక బాదాము పిస్తా హల్వా పెడతారు కదా మంచిగా ఉన్నాయి కానీ పోసుకొని నీతో మాత్రం మస్తు ఉంటుంది తెలుసా రుచి మంచిగా ఉంటుంది నాకైతే అడిగినా కానీ ఇయ్యలే వాళ్ళు సపోర్ట్ చేయకుండా వచ్చినాయి నేను అక్క నువ్వైతే కోడి చికెన్ బాగా వండుతావు కదా జర నాకు వండి పెట్టరా అక్క ఎల్లుండి పండుగ పూట కనుమ పండుగ రోజు పెద్దల కావులకు పూజలు చేసి చేస్తారు కదా ఆ రోజు అయిపోయినాక కావులకి ఇట్లా నేను వస్తా జర ప్లీజ్ అక్క బగారా బువ్వ కోడి చికెన్ అక్క నువ్వు మీకు మాట్లాడు నేను 2 నిమిషాలు తింటా నాకేం ప్రాబ్లం లేదు కానీ మా అక్కకైతే చెప్పొద్దు మీరు ముచ్చట సరేనా ఈ పొగ పాడుగానే ఇటే వస్తుంది నాకు అన్నకొద్ది చిన్నమ్మ కుర్రాయి లోపలికి అన్న జర మంది ఎక్కువ అయిపోతాయి అప్పుడు ఇది పొగ తక్కువ అవుతాయి కానీ మళ్ళీ మాడిపోయేటట్టున్నారు కట్టెలని ఈ గ్యాస్ పొయ్యితో వచ్చిన ప్రాబ్లం అదే ఇక ఇప్పుడు కనీసం కట్టెల పొయ్యి అటు ఇటు చేస్తున్నాం కానీ ఇక గ్యాస్ పొయ్యి అయితే 3 నెలలు 1 నెలలు అయిపోతుంది అందుకనే గ్యాస్ మొదల మీద చేయదు దీని మీద చేస్తేనే కమ్మగా ఉంటుంది నూనె కూడా బాగా గుంజుకుంటుంది అప్పలకు బాగా చిన్నమ్మ ఇప్పుడు అప్పలేదు గ్యాస్ మొదలు మీరు వండుతుంది కాదా కట్టెల పొయ్యి మీద టేస్ట్ ఉంటాయి ఇప్పుడు గ్యాస్ మొద్ద అనుకో మరి పొగ రాదు కదా గ్యాస్ మొత్తం మీద గీతగానే పొగ వచ్చి పాడవుతుంది ఇప్పుడు రైట్ అది కూడా కరెక్ట్ ఇగో ఇప్పుడు పొయ్యి అనుకో 4 దిక్కుల 4 పొగాయలు నూపుతాం కాబట్టి రైట్ అంటే రేట్లు కూడా బాగా స్థిరమైనవి కదా గ్యాస్ రేట్లు బాగా రేట్లు స్థిరమైపోయినాయి సుగుణక్క నువ్వు మరి కోడి చికెన్ నువ్వు చేస్తావు కదా ముక్కలు మెత్త ముక్కలు వేస్తావా మురుసులు వేస్తావా మెత్త వేస్తావా చిన్నమ్మ గట్టడాట కానీ బాగా కానీ మంచిగా బొక్కలు వేసి నాకు మెత్తది వేస్తా చూసుకోండి నాకు తెలుసు అమ్మ నువ్వు అట్లనే చేస్తావు మా చిన్నమ్మనే నాకు మంచిగా పెడుతుంది బిడ్డ రా బిడ్డ అనుకుంటా మంచిగా వండి పెడతావు నాకు మేలు మాట ఏమంటావు చిన్నమ్మ తీసుకుంటావా అయ్యా చిన్నమ్మ వేసేటప్పుడు నూనెకి తింటే లోపలికి అది మొత్తం ఇసుకపోయింది సూనకు అది మంచిగాను అప్పకు ఆకారం ఉండాలి ఆకారం ఉంటేనే తిననీకి మంచిగా అనిపిస్తుంది రుచి పడుతుంది అట్లా ఎట్లా పడితే అట్లా ఉన్నాక కాలే చక్కగా ఫస్ట్ ఇటాను మెత్తగా ఉన్నాయి అన్యాయంగా అప్పలన్నీ ఇడిచిపోతాయి చిన్నమ్మ లోపలికి అయితే జరను ఇంకోటి కట్టు కుర్ర ఇటు అటు పెట్టు చిన్నమ్మ ఇగో ఇటు అయితే మంచిగా ఉన్నది ఇక మంచిగా అది పండుగ అంటే గిలికి ఇట్లా మా యొక్క మా అమ్మనేమో ఊరి బయలు ఆమెనేమో కొలువు పోయింది నాకేమో పండుగ చేసుకొని ఇవ్వలేకపోయి ఇప్పుడు మంచిగా సంబరం అనిపిస్తుంది పండుగ పూట గిట్ల ఇంటికాడ అప్పలు చేసుకుంటా తినుకుంటా మంచిగా సంబరం చేయాలి ఇంట్లో మస్తు అనిపిస్తాయి నాకు అవ మొత్తం మాడిపోతుంది అక్క ఇప్పుడు వేసినట్టు లోపల కానీ ఇచ్చిపోతుంది చిన్నమ్మ మరి అలా పండుగ పూట బాబాయ్ ఏమన్నా కోతులు సీసా తెచ్చుకుంటాడా సాయంత్రం పూట తెచ్చుకున్నాడు తాగిండు 2 మడుగులు స్టఫ్ కిందే కానీ జర ఏమన్నా పండుగ పూట మళ్ళీ పంచాయతీ పెట్టుకునేది ఇద్దరు పండుగ పూట ఇవాళ ఒక్కరోజు చూడ నాకు వదిలే నేను బాబాయ్తో మాట్లాడతా కానీ మరి సుగుణక్క ఇక ఇప్పుడు మళ్ళీ సుక్క గిట్ల ఏమన్నా ఉంటుందా బాబుకు ఇంటికాడ ఉంటుందా నువ్వు కూడా ఏమన్నా బాగా ఇవాళ ఒక్కరోజు ఏదో అట్లా పోనీరు ఇక ఇది మన ఇప్పుడు ఆంధ్రాలోనైనా తెలంగాణలో పండుగ అంటే గిట్ల ఉండాలి అప్పలో ఉండడు ఒక్కటేనా పండుగ చిన్నమ్మ మన ఇప్పుడు తెలంగాణలో ఇక గిట్లనే ఉంటుందా పండుగ ఆంధ్రాలో తెలంగాణలో పండుగ కాదా అవు మన తెలంగాణలో అయితే పండుగ వచ్చిందంటే పండుగకు ముక్కు ఉండాలి సుక్కు ఉండాలి కథం అయిపోతుంది అవు మంచిగా ఉన్నది సరే చిన్నమ్మ సుగుణక్క ఇగో వీళ్ళందరూ మన జోర్దార్ నుంచి కథ చూస్తున్నారు వాళ్ళందరికీ పండుగ శుభాకాంక్షలు చెప్పుది శుభాకాంక్షలు అవు ఇగో మేమైతే ఇగో గిట్లనే అప్పలు చేసుకుంటాం నైట్ వరకు చేసుకొని తింటాం మీరు కూడా అప్పలు చేసుకొని మంచిగా ఉంటుంది మంచిగా తినుకుంటా కమ్ముగా ఎంజాయ్ చేయాలి ఇవాళ పండుగ నాకైతే చూసుకో